చలో కరీంనగర్ జిల్లా ఉమ్మడి మాదిగల ఐక్యవేదిక షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణపై సదస్సును జయప్రదం చేద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలోనే షెడ్యూల్ కులాల ప్రజలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగంలో రిజర్వేషన్ హక్కులను అధికారులను కల్పించడం జరిగింది. తెలంగాణలో రాష్ట్రంలో మాదిగల జనాభా పరంగా దాదాపుగా 80 లక్షల మంది ఉన్నారు. ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ కులాల్లో విద్యా ఉద్యోగం రంగంలో మెజారిటీ ఉద్యోగాలలో కొంతమంది మాత్రమే లబ్ధి పొందారు. శ్రీ మందకృష్ణ మాదిగ మరియు మాదిగల నిరంతర పోరాటం వలన భారత ప్రధాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేశారని చెప్పడం జరిగింది. మాదిగలకు జనాభా దామాషా ప్రకారం 12% రిజర్వేషన్ అమలు చేయాలని సెప్టెంబర్ 10న కరీంనగర్ జిల్లా మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ఏబిసిడి వర్గీకరణపై సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మాదిగ సోదర సోదరీమణులు మరియు మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఒక కరపత్రాన్ని రిలీజ్ చేశాము. మాదిగలు పెద్దన్న పాత్ర వహించి ఏదైతే అడుగుతున్న జాతి ఉన్నదో ఆ జాతి విముక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్న ఏదైతే సమాజం ఆ సమాజంకు మందకృష్ణ గారు పోరాటంతో పాటు అందరిని ఏకం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించడానికి సుముఖం చేశారు. మరి దాన్ని పురస్కరించుకొని ఇందిరా పార్కులో ఇందిరా గార్డెన్లో సెప్టెంబర్ 10 నాడు భారీ బహిరంగ సభ ఎస్సీ వర్గీకరణకు సంబంధితమైన న్యాయమైన పోరాటం, ఆ న్యాయమైన పోరాటానికి ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ దళిత జాతికి నిజంగానే విముక్తి కలిగిందన్న స్వేచ్ఛ కలిగిన వాళ్ళందరూ రావాలని, అదే మాదిరిగా ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మరి దాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామికంగా మరి సీఎంలు మన తెలంగాణనే కాకుండా వివిధ సీఎంలు కూడా వర్గీకరణకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కరపత్రము దాని 10వ తారీఖున జరిగే కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. పదిన జరిగే సదస్సును ఈ నెల 10న జరిగే సదస్సును కదలిరండి. నా పేరు మాతంగి రమేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్, అలాగే గతంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో కూడా ఎంఆర్పిఎస్ ఒక 4-5 సంఘాలుగా ఎంఆర్పిఎస్ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా మరి పనిచేయడం జరిగింది. ఈ వర్గీకరణ మీద అంబేద్కర్ సంఘము, గజ్జల గంధం గారి ఇక్కడ ఉన్న మరి ఏదైతే తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు ఉన్నారో గజ్జల గంధం గారి నేతృత్వంలో సుద్దల లక్ష్మణ కానీ, ఇటువైపున మరి గజ్జల ఆనందరావు కానీ, జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ గారు కానీ, అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లాలో మరి రాజన్న, అదేవిధంగా మహిళా నాయకురాళ్ళు ఇటు సింధు, దక్కలి మాటి, ఈ నాగరాజు, ఇలాంటి ప్రధాన నాయకులు కూడా ఇలా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఈ సందర్భంగా ఈ రోజున మరి ఈ నెల 10న తలపెట్టిన సదస్సును విజయవంతం చేయాలని అంబేద్కర్ చౌరస్తాలో, అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి చౌరస్తాలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి 30 సంవత్సరాల పోరాటంలో ఎంఆర్పిఎస్ మరియు ఉపకులాలు మరి ఎన్నో కేసులు, నిర్బంధాలు, ఎన్నో ఆకలి కడుపు మార్చుకొని జైలు జీవితాన్ని అనుభవించి ఈ ఘట్టాన్ని, ఈ ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడంలో మరి మాదిగ ఉపకులాల బిడ్డల త్యాగాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ 10 నాడు జరిగే సమావేశాన్ని విజయవంతం చేసే దానిలో మాదిగ ఉపకులాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై మరి మనము రాష్ట్ర ప్రభుత్వంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పొందేదాకా కూడా మన పోరాటము కొనసాగించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రజలందరూ మమేకం కావాలని పిలుపునిస్తూ ఉన్నాం. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి
ఏదైతే మానేసి మందకృష్ణ మాయ గారు ఈ తెలుగు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అప్పుడు ఏదైతే ఈ రిజర్వేషన్ బాబాసాహెబ్ మనకు కల్పించిండో ఎస్సీ రిజర్వేషన్ అనేది ఆ రిజర్వేషన్ 59 కులాలకు చెందాల్సి ఉంటుంది. మరి అందరికీ న్యాయం జరుగుతలేదు కాబట్టి అంత కొంత ఒక వర్గానికే న్యాయం జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్ వర్తింపజేస్తుంది కాబట్టి 59 కులాలకు సమానం వారి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగానే అంటే దాదాపు 30 సంవత్సరాలు మాదిగా సోదరులు సోదరీమణులు మేధావులు విద్యార్థులు అందరూ రోడ్లెక్కి ధర్నాలు రస్తారోకాలు ఆమరణ దీక్షలు చేస్తేనే ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించింది. మాకు వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి తీర్పిచ్చినందుకు సుప్రీంకోర్టుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందులో మానేసి మందకృష్ణ మాది గారి నాయకత్వం లోపల ఏదైతే వర్గీకరణ చేయొచ్చు అని చెప్పిన ఆర్డినెన్స్ వెంటనే నేను అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మాదిగా సమాజం తరఫున మాదిగా ఉప కులాల తరఫున అన్ని కులాల తరఫున కూడా మేము ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదే వర్గీకరణ ఏదైతే మనకి ఇలా ఇంప్లిమెంట్ అవుతుందో దాన్ని మాదిగా ఉప కులాలకు 12% వరకు కేటాయించాలని చెప్పి దీన్ని మరో ఉద్యమంగా దాన్ని తీసుకొని ఇలా మా ఏదైతే గజ్జల కాంతం గారి నాయకత్వం లోపల మాదిగల ఐక్యత చేసి ఐక్యవేదిగా సదస్సును ఫలితాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందిరాగాంధీ జరిగేటువంటి ఆ సమావేశానికి మాదిగా ఉప కులాలకు చెందినటువంటి మేధావులు విద్యార్థులు అందరూ కూడా హాజరై ఆ యొక్క సదస్సును విజయవంతం చేయాలని చెప్పి ప్రత్యేకంగా చెప్పి